బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విమాన ప్రమాదంపై సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదానికి ముందు ఏటీసీకి పైలట్లకు సంబంధించి కాల్ కు స్పందించలేదు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. విచారణ జరుపుతోంది డీజీసీఏ. ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎందుకు రెస్పాండ్ కాలేదు? ప్రమాదానికి సంబంధించి అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రమాదానికి ముందు ఏటీసీకి కాల్ వచ్చింది, కానీ ఆ కాల్ కి ఏటీసీ రియాక్ట్ కాలేదు. కాల్ కి సంబంధించి ఎక్కడా రియాక్ట్ కాలేదు. ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రియాక్ట్ కాకపోవడమే ఇంతటి ప్రమాదానికి దారితీస్తుందా? ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, పైలట్లు సహాయం కోరుతూ ఉంటారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి కాల్ చేసి సహాయం కోరుతూ ఉంటారు. ఇప్పుడు బ్లాక్ బాక్స్ కీలకంగా మారబోతోంది. బ్లాక్ బాక్స్ లోని కాన్వర్సేషన్ రికార్డ్ అవుతుంది. బ్లాక్ బాక్స్ అనేది ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉంది. దాన్ని అదిగో మీరు చూస్తున్నారు. లైవ్ విజువల్స్ అహ్మదాబాద్ కి సంబంధించి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఒక్కొక్కరిని కూడా అక్కడి నుంచి సహాయక చర్యని వేగవంతం చేస్తున్నారు. అక్కడ దొరికి వాళ్ళని, అంటే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో లేకపోతే ఎవరైతే మరణించిన వాళ్ళు ఉన్నారో, ముందుగా క్షతగాత్రులకు సంబంధించి క్షతగాత్రుల్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. క్షతగాత్రులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు. అట్ ద సేమ్ టైం రెస్క్యూ ఆపరేషన్స్ లైవ్ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీరు గమనిస్తే కనుక వాళ్ళు అక్కడ నీటిని సంధిస్తున్నారు. నీటిని కొడుతున్నప్పుడు ఇంకా పొగ ఎక్కువ అవుతుంది. ఆ పొగ అదుపులోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే అక్కడ ఫ్యూయల్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, రిమెంబర్ ఇక్కడ ఫ్లైట్ లో వాడే ఫ్యూయల్ చాలా ప్యూరిటీగా ఉంటుంది. అంత క్లియర్ గా ఉన్న సందర్భంలో వాటిని ఉపయోగిస్తారు. దాంతోపాటు మీరు చూడొచ్చు, ఒక్కొక్క అడుగు ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ని క్షతగాత్రులకు సంబంధించి కాపాడే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు. మీరు చూడొచ్చు ఆ రెసిడెన్షియల్ ఏరియా, నాట్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించి అక్కడ ఆ బిల్డింగ్ మీద కూలింది కాబట్టి ఆ మంటలు, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు మరిన్ని పరిసర ప్రాంతాలకు ఇన్ఫాక్ట్ వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి మరిన్ని పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రస్తుతం వాటిని కంట్రోల్ చేసేందుకు అక్కడికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. వాళ్ళక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైలట్లు సుమిత్ అలాగే క్లందర్ ఫ్లైట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. విమాన ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు చేయడం జరుగుతోంది. అగ్నిమాపక శాఖతో పాటు మిగిలిన శాఖలతో కోఆర్డినేట్ చేసుకుంటూ కేంద్ర విమానయాన శాఖ. ఒకసారి నేను మీకు విజువల్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇది ప్రమాదం జరిగిన తర్వాత ఈ విజువల్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో మాట్లాడే ప్రయత్నాలు చేశారు. బట్ మాట్లాడే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎక్కడా కూడా కమ్యూనికేట్ కాలేదు, మాట్లాడే ప్రయత్నం జరగలేదు, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు అంటూ కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ప్రమాదానికి సంబంధించి మీరు విజువల్స్ చూస్తే ప్రస్తుతం ఇది పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే కనుక రెస్పాండ్ అయ్యి ఉంటే కనుక, ఒకవేళ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి పైలట్ కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఉండుంటే ఇష్యూ ఉండకపోయేది అనేది మనకు అందుతున్న సమాచారం. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సంబంధించిన విజువల్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎటువంటి పరిస్థితి ఉండిందనేది. ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆల్టిట్యూడ్ కోల్పోయింది. ఎంతటి వేగంతో వెళ్తుందంటే నిమిషానికి 400కు పైగా కిలోమీటర్ల వేగంతో విమానం ప్రయాణం చేస్తోంది. రిమెంబర్, నిమిషానికి 400కు పైగా కిలోమీటర్లతో 400 కిలోమీటర్లు గంటకి కాదు, నిమిషానికి అంటూ కూడా అక్కడ తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తారు. మరోపక్క విజువల్స్ మీరు చూడొచ్చు. రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడైతే ప్రస్తుతం ఆ విమానం కూలిన చోట రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అగ్నిమాపక శాఖ చేరుకుంది. అదిగోండి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఆ బిల్డింగ్ దగ్గరికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ ని పర్యవేక్షించడం జరుగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు, దాంతోపాటు వైద్య బృందం, దాంతోపాటు మిగిలిన ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. సుమారు గంట, అంటే ప్రమాదం జరిగి 2 గంటలు కావస్తోంది. తరుణంలో మీరు చూడొచ్చు ఇక్కడికి ఫైర్ ఇంజిన్ చేరుకుంది. దాంతోపాటు జేసీబీలు చేరుకున్నాయి, అంబులెన్స్ చేరుకుంది. ఇవన్నీ కూడా అలాగే మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి ఇదిగో నాకు తెలిసి ఇది విమానానికి సంబంధించిన శిథిలమై ఉండాలి. ఎందుకంటే ఒకటి రెండు కాదు, ఏకంగా 10ల సంఖ్యలో అంబులెన్స్ తీసుకొచ్చారు, జేసీబీలను తీసుకొచ్చారు. అలాగే
అగ్నిమాపక శకటాలను తీసుకొచ్చారు, అంటే ఫైర్ ఇంజన్స్ తీసుకొచ్చారు, వీటన్నిటిని తీసుకొచ్చారు. అక్కడ టీం కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్పంచుకుంటోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో కాదు, వేలల్లో ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్పంచుకుంటున్నారు. ఇటు అదిగో మీరు చూడొచ్చు, 1, 2, 3 బిల్డింగ్, ఆ బిల్డింగ్ల సముదాయం మీద పడింది. కాబట్టి ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బట్ ఎంతమంది మరణించి ఉంటారు అనేది ఇంకా అఫీషియల్ గా ధృవీకరణ రాలేదు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలోని ఇక్కడ పరిస్థితిని మీకు చెప్పడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. గుజరాత్ లో మీరు చూడొచ్చు, గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికీ అలర్ట్ అయింది. అదిగో అంబులెన్స్ స్పీడ్ మీరు చూడొచ్చు. దొరికిన వాళ్ళు, అంటే ఎవరైనా క్షతగాత్రులు కనుక వాళ్ళకి దొరికితే వెంటనే అంబులెన్స్ లోకి ఎక్కించి గ్రీన్ కారిడార్ ద్వారా వాళ్ళని పంపించడం, హాస్పిటల్కి పంపించడం, వాళ్ళని రెస్క్యూ చేయడంలో భాగంగానే ప్రస్తుతం అక్కడ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. 2 బాక్స్లో మీరు చూడొచ్చు, ఒక పక్క ఆ ఘటనకు సంబంధించి ఘటన జరిగిన వెంటనే ఎటువంటి పేలుడు అక్కడ సంభవించింది అనేది, ఎప్పుడైతే పేలుడు సంభవించిందో ఒకసారిగా అందరూ ఉలిక్కి పడిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. నిప్పులు ఏ స్థాయిలో ఎగజముతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లోని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ప్రమాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వం మరణించారు. ఆ తర్వాత 1976 ఇదే ఇండియన్ ఎయిర్లైన్స్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అప్పుడు 171 ఇంజిన్ ఫెయిల్ కావడంతో అప్పుడు 97 మంది మరణించారు. ఆ తర్వాత 1978 జనవరి 1న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855 ముంబైలో బాంద్రా సముద్ర తీరంలో కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదంలో 213 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 1980కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ గాంధీ నడుపుతున్న విమానం ఢిల్లీలో కూలిపోయిందంటూ కూడా అప్పుడు గుర్తుండి ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి ఆ ప్రమాదంలో ఆయన మరణించారు. అది ఆ సందర్భం గురించి మాట్లాడుకునే సందర్భం 85 జూన్ 23న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 747 విమానం కనిష్క అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న సందర్భంలో బాంబు పేలుడు కారణంగా కుప్పకూలిపోయింది. ఆ దుర్ఘటనలో 82 మంది పిల్లలతో సహా మొత్తం 329 మంది మరణించారు. 1988 అక్టోబర్ 19న ఇండియన్ ఎయిర్లైన్స్ కి సంబంధించిన విమానం, ఇండియా ఎయిర్లైన్స్ కి సంబంధించి విమానం అహ్మదాబాద్లో ఇబ్బందికర వాతావరణం గురైంది. పైలట్ తప్పిదం వల్ల కుప్పకూలిపోయింది అంటూ కూడా మాట్లాడుకున్నాం. అప్పుడు ఆ ప్రమాదంలో 130 మంది మరణించారు. ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ తెలియదు, కానీ కనీసంలో కనీసం 100 మరణాలు నమోదై ఉండొచ్చు అనేది జరుగుతున్న చర్చ. బట్ ఎక్కడ మేము ధృవీకరించడం లేదు, చర్చకు సంబంధించి మాత్రమే ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ 1990 గురించి మాట్లాడుకున్నాం. 92లో జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 472 పాలెం దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదంలో 82 మంది మరణించారు. ఇలా అనేక ప్రమాదాలు ఉన్నాయి. ఇంకా నేను తర్వాత కూడా ఆ లిస్ట్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా 171 ఈ విమాన ప్రమాదం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఈ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. యావత్ భారతావని షాక్కి గురయ్యింది. రైట్, విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. విమాన ప్రమాదానికి సంబంధించి ఏ స్థాయిలో జరిగి ఉంటుంది అనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం, అంటే ఎంతవరకు ఏం జరిగిందని ఒకసారి చెప్పే ప్రయత్నం చేశాను. ఉదయం సాధారణంగానే అందరూ కూడా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత అక్కడ ఏం జరిగింది? 1:10 ప్రాంతంలో టేక్ ఆఫ్ అవ్వాల్సింది. టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే అంటే 1:10 ప్రాంతంలో టేక్ ఆఫ్ అయింది. ఆ తర్వాత 1:15 ప్రాంతంలో ప్రమాదానికి గురైన వెంటనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి వెంటనే రంగంలోకి దిగింది సహాయక బృందాలు. ఆ తర్వాత ఇటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, అదిగోండి ఆ ప్రమాదానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇదిగో ఈ ఆ విజువల్స్ ఒక్కసారి అందరినీ షాక్కి గురి చేశాయి. అక్కడ ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఎవరూ చూడనిది ఆ స్థాయిలో ప్రమాదం. ఇంతవరకు దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రమాదం, దేశ చరిత్రలోని లేనంత ప్రమాదంగా మాట్లాడుకుంటున్నాం అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మీరు నేను ఇటువంటి ప్రమాదాన్ని ఎప్పుడు చూస్తుంటాం.
ఇక్కడ మాట్లాడుకున్న సందర్భం మీరు అందరికి గుర్తుంటే గత ఏడాది మనం తమిళనాడుకి సంబంధించి మాట్లాడుకున్నాం. తమిళనాడులో గాల్లోని ఇబ్బంది గురైంది, గాల్లోనే చక్కర్లు కొట్టింది, దాదాపుగా 9 నుంచి 10 రౌండ్లు గాల్లోనే చక్కర్లు కొట్టిందంటే మనం మాట్లాడుకున్న సందర్భం. ఆ తర్వాత మనం చూస్తుంటే పరిస్థితి నార్మల్గానే అయ్యింది, వాళ్ళు కిందకి చేరుకున్నారు, వాళ్ళు సేఫ్గా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఈ ప్రమాదం గురించి మాట్లాడుకున్న సందర్భంలో పరిస్థితి అలా లేదు, కాస్త ఇబ్బందికరంగానే ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. విశ్వాస్ మీరు చూస్తున్నారు ఆ ఘటనకు సంబంధించి. రైట్, రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ మనతో పాటు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి శ్యామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్యామ్ ప్రసాద్ గారు, ఇక్కడ సాధారణంగా మనం అంటే చదివినప్పుడో లేకపోతే ఎక్కడో చూసినప్పుడు మనకి ఏంటంటూ ఉంటారంటే, ఒకవేళ క్రాష్ అవుతుంది అనుకుంటే దాన్ని సేఫ్ ప్లేస్లోనూ ఎటు కాకపోతే వాటర్ మీదనే ల్యాండ్ చేసే ప్రయత్నం చేస్తారు పైలట్ అంటూ కూడా. బట్ ఇప్పుడు ఓకే, అంతకన్నా ముందు నేను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు విశ్వాస్ మీరు చూస్తున్నారు ఆ బిల్డింగ్ జూనియర్ డాక్టర్ల హాస్టల్ కి సంబంధించి విషయాలు మీరు చూస్తున్నారు. ఆ హాస్టల్ మీద కుప్పకూలిపోయింది విమానం. మీరు చూడొచ్చు ఇంజన్ భాగం కావచ్చు, లేకపోతే వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఓ మై గాడ్, హృదయ విదారక దృశ్యాలు ఇవి, హృదయ విదారక దృశ్యాలు నిజంగా. ఆ వాళ్ళు భోజనం చేస్తున్న సందర్భంలో వెళ్ళి కుప్పకూలిపోయింది. మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం. ఆ క్యాంటీన్లో వాళ్ళు ఉంటూ ఉండగా అక్కడ కూర్చున్న వాళ్ళ మీద అది పడిపోయింది. మీరు చూడొచ్చు బిల్డింగ్ కుప్పకూలిపోయింది. వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే బహుశా వాళ్ళు ఊహించి ఉండరు ఈ ఆఖరి ముద్దే అవుతుందేమో వాళ్ళ ప్రాణానికి అని చెప్పి. ఎవరైనా ఊహిస్తారా దేనికోసం భోజనం చేయడం జరుగుతుంది? అక్కడ మీరు చూడొచ్చు ఆ సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీ మీద అక్కడ సీసీటీవీ మీద పడిపోయింది. ఆ సీసీటీవీ, ఆ బిల్డింగ్ ఉన్న సీసీటీవీ కూడా కింద పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇదిగో ఆ విమానానికి సంబంధించి ఫ్యాన్ ఇంజన్ అంటూ ఉంటాం కదా, ఆ ఇంజన్ భాగం మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఆ ఇంజన్ భాగం వచ్చి బిల్డింగ్ మీద పడిందంటే ఆ బిల్డింగ్ ఏ స్థాయిలో దెబ్బతిందో మీరు చూడొచ్చు. ఫ్యాన్ రెక్కలు విరిగి పడిపోయాయి. మరి ముఖ్యంగా ఆ సీలింగ్ కుప్పకూలిపోయింది. కేవలం అక్కడికి కాదు, ఆ పరిసర ప్రాంతాల మీద. ఊహించండి, మీరు నేను ఉన్న బిల్డింగ్ మీద ఒక్కసారిగా పైనుంచి వెళుతున్న విమానం కింద మన నెత్తి మీద పడిందో అనుకుందాం, లేకపోతే మన బిల్డింగ్ మీద పడిందో అనుకుందాం. ఎలా ఉంటుంది? ఎంత భయానకరంగా ఉంటుంది, ఎంత బీభత్సంగా ఉంటుంది.